ముందుగా ఈరోజు చిరంజీవి గారి బర్త్డే కాబట్టి ఆయనకు బర్త్డే విషయం చెప్తున్నాం. అండ్ అలాగే ఈరోజు చిరంజీవి మరియు బాబీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా, కొత్త సినిమా రాబోతుంది కాకా. సో దానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఎందుకంటే ఆయన బర్త్డే కాబట్టి ఆయన ఫ్యాన్స్ కి ఏదో ఒకటి సర్ప్రైజ్ ఉండాలని చెప్పేసి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఆ గ్లిమ్స్ సంబంధించి రియాక్షన్ ఇద్దాం మనం. చూడగానే నాకేమనిపించింది అంటే, నాకు తమిళ్లో ఉన్న జైలర్ మూవీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆ ఫేసింగ్ కానీ లేదంటే ఆ టేకింగ్ కానీ సేమ్ అలాగే ఉంది. స్లో ఫేస్ యాక్షన్ ఫిల్మ్ ఇది. సేమ్ ఆ జైలర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యేది అనిపించింది. గ్లిమ్స్ చూసి మనం కూడా దాని రివ్యూ ఇద్దాం. ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో టాప్ వ్యూలో మనకు అక్కడ కనిపించేది ఏంటంటే, ఆ పోర్టుకు సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయి, పక్కనే కొన్ని చెరువులు కనబడుతున్నాయి. సో అక్కడ రాసింది ఆక్వా అని. సో అంటే ఇది అంటే ఆ సినిమా ఒక మూడుని సెట్ చేయడానికి ముందు ఆ షాట్ పెట్టిరని నాకు అనిపించింది. సో చిరంజీవి గారు అయితే దాంట్లోకి అయితే ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తిని అయితే పలకరించారు, ఏం రంగమ్మత్త అని చెప్పేసి. సో ఆమె కూడా రిప్లై ఇచ్చింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి అయితే బుక్ తీసుకొని వచ్చాడు. అంటే వాళ్ళకి ఎంట్రీకి ఎగ్జిట్కి సంబంధించిన బుక్, దాని మీద సైన్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, చిరంజీవి గారు అక్కడ ఏం చేస్తారంటే దానికి సంబంధించిన ఒక మేనేజర్ అయి ఉంటాడు నాకు తెలిసినంత వరకు. అక్కడ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీ, సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించిన ఫ్యాక్టరీ ఏదైతుందో దానికి సంబంధించి మేనేజర్ అయి ఉంటాడు. ఎందుకంటే దాన్ని చూసుకున్న వ్యక్తి లాగా ఉన్నాడు అతను చూస్తుంటే. வணக்கம் சத்யனா, நீ சொன்ன டைம்க்கு சென்னை போர்ட்டுக்கு சரக்கு வச்சு கூடுస్తాడు కదా. என்னடா தம்பி, ఇది సత్యం మాట, ఇంకా డౌటా? సో తమిళ ఆ వ్యక్తి అడిగాడు అనమాట, నువ్వు చెప్పిన టైంకి అయితే స్టాక్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి. సో దానికి చిరంజీవి గారు అయితే రెస్పాండ్ ఇచ్చారు కదా, ఇది సత్యం మాట అని. సో దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఈ మూవీలో చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు సత్యం అనమాట. వాళ్ళ ఆర్డర్ ఇచ్చిన ఏదైతే సీ ఫుడ్స్ కానీ, ఫిష్ కానీ, చేపలు ఈ సంబంధించిన ఏవైతున్నావో వాటిని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి, సో చిరంజీవి గారికి దానికి రెస్పాన్సిబుల్ కాబట్టి ఆయనకు ఫోన్ చేసి అడిగింది అనమాట. సత్యమన్నా, ఓ 1 వీక్ లీవ్ కావాలన్నా. అరే మరి టార్గెట్ పండగ కదా, అప్పటిదాకా ఎవరికి సెలవు లేదు ఇలా. సో ఈ మూవీలో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి సునీల్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం మంచిగానే అనిపిస్తుంది, ఈవెన్ ఫార్మల్ గా కనబడుతున్నాడు. సో అతను కూడా అందులోనే వర్క్ చేస్తున్నట్టుంది, ఎందుకంటే 1 వీక్ లీవ్ అడిగాను కాబట్టి. సో దానికి చిరంజీవి గారు అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకో క్యారెక్టర్ వచ్చేసి గెటప్ సీను. సో ఆయన వచ్చి సత్యంగారన్ అని చెప్పేసి బండికి ఇచ్చిండు. అమల్ బాబు అని సంథింగ్ ఏదో పేరు చెప్పిండు. ఐ మీన్ వాళ్ళ కొడుకన్నా కూతురు అని అయి ఉంటుంది. సో ఆ బండికి అయితే చిరంజీవి గారు క్యాచ్ చేయడానికి పోయి అయితే జారి అందులో పడింది అనమాట, వాటర్లో పడి. గేట్లు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. అక్కడ వర్క్ చేసే వర్కర్లు అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఈవినింగ్ 6 అయి ఉంటుంది టైము. సో వర్కర్లు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, గేట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఆ కీ ఏదైతే పడిపోయిందో ఆ వాటర్లో, సో దాన్ని తీయడానికి ఒక పుల్లింగ్ మిషన్ అయితే ఉంటుంది మ్యాగ్నెట్ది. సో తనైతే వాటర్లోకి అయితే దింపిరు అనమాట. సో దింపి ఆ మ్యాగ్నెట్ అందులోకి వెళ్తే ఆ కీ దానికి కత్తుకొని పైకి రావాలన్నమాట, అది కాన్సెప్ట్. అందుకే చిరంజీవి గారు దాంట్లోకి దింపారు. షాట్ ఏదైతుందో ఇదైతే మెయిన్ షాట్ అని చెప్పుకోవచ్చు మూవీకి. నాకు తెలిసి ఇది ఒక ఇంటర్వ్యూలో వచ్చి ఉంటుంది, లేదంటే ఇంకేదైనా మెయిన్ సీన్లో వచ్చి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు గ్లిమ్స్ కూడా ఏదో ఒక సీన్లో నుంచి కట్ చేసి పెట్టిన పాట అది. బట్ ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, చిరంజీవి గారికి 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి సత్యం బాబు, ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో బేసిక్గా మనకు కనిపించేది ఏంటంటే, అక్కడ ఉన్న పబ్లిక్ జనాలకు కనిపించేది ఏంటంటే, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, రొయ్యలు చేపలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నైట్ అంతా జరిగేది ఏంటంటే గన్స్, వెపన్స్ ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. సో 2 క్యారెక్టర్లు ఉంటాయి, ఒకటైతే సత్యం బాబు, ఇంకో క్యారెక్టర్ కూడా వస్తుంది.
సత్యం బాబు క్యారెక్టర్ ఏమో చాలా కామ్గా కూల్గా బొట్టు పెట్టుకొని ఒక హోమ్లీ పర్సన్గా విలేజ్ పర్సన్గా ఉన్నాడు. అండ్ ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది, అది మాస్ లుక్. సో ఇది ఖచ్చితంగా డ్యూయల్ రోల్ అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది. రైట్, ఆ లాస్ట్లో చూసిన షార్ట్ ఏదైతుందో అది ఇంకో క్యారెక్టర్ అనమాట. సో ఖచ్చితంగా ఇది లైక్ అంటే రెగ్యులర్గా, సో ఇది కొత్త స్టోరీ లాగా అయితే ఏమో అనిపించలేదు. ఈవెన్ ఇంత ముందుకు చూసిన ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో భాష ఫార్మాట్, సో ఫస్ట్ హాఫ్లో ఒక హీరో ఉంటాడు, ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ వస్తుంది, సెకండ్ హాఫ్ ఇంకొక హీరో వస్తాడు. సో నాకైతే అలాగే అనిపిస్తుంది. బట్ విజువల్స్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి విజువల్స్. కానీ ఈవెన్ టేకింగ్ కూడా యాక్షన్ ఫిల్మ్ అయినా కూడా ఎక్కువ వైట్ షాట్స్ ఉన్నాయి. సో వైట్ షాట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఏదైనా డీటెయిలింగ్ అర్థమవుతుంది. సో ఈ ఫిలిం చూసినా అర్థమవుతుంది ఇది ఒక స్లో నెరేషన్లో వెళ్ళే సినిమాని. సో దీనికి మ్యూజిక్ అయితే తమన్ ఇచ్చిండు. సో తమన్ గురించి మనకు తెలిసిందే కదా, యాజ్ గారు బాగానే కొట్టిండు. ఈవెన్ చిరంజీవి గారు ఒక ఓల్డ్ సాంగ్ కూడా దాంట్లో రిమిక్స్ చేసి యాడ్ చేశారు. సో ఈ విజువల్ బట్టి అర్థమైంది ఏంటంటే ఇదైతే 2 క్యారెక్టర్స్ ఉంటాయి. సత్యమామ అనే క్యారెక్టర్ ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో ఒక పోర్ట్లో సత్యమామ అనే వ్యక్తి పనిచేస్తుంటాడు. 6 వరకు అందులో పనిచేస్తుంటాడు, 6 తర్వాత ఆ గన్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. సో దాని మీద బేస్ అయ్యే స్టోరీ అనమాట ఇది.